గోవా మొత్తం ఫుడ్ షాప్స్ ఉన్నా మేము తినగలిగే ఫుడ్ అయితే మాకు ఎక్కడ దొరకలేదు. ఆంధ్ర ఫుడ్ 4 రోజులు లేకపోయే కొద్దికి నోరంతా చచ్చిపడిపోయినట్టు అయిపోయింది. ఫైనల్ గా మేమే వండేసుకుందాం అని చెప్పి షాప్ కి వెళ్ళి గ్రాసరీస్ అన్ని తెచ్చేసుకున్నాము. మేము ఉంటున్న రూమ్ కిందనే ఓనర్స్ కూడా ఉంటుంటే వాళ్ళనే హెల్ప్ అడిగాము. నాకైతే ఆంటీ చాలా బాగా హెల్ప్ చేశారు. మేమేమో వంట చేసుకోవడానికి గ్రాసరీస్ ఒకటే తెచ్చుకున్నాము. మరి గిన్నెలు సామాన్లు ఏం తెచ్చుకోలేదు. అవన్నీ కూడా ఆంటీనే ప్రొవైడ్ చేశారు. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి, అది కూడా నోరు బాగలేనప్పుడు, చికెన్ కన్నా మించిన ఐటమ్ ఇంకోటి ఉంటుందో చెప్పండి. అందుకే మేము కూడా చికెన్ చేసేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయాము. మా చికెన్ గొడవ ఏమో కానీ పాపం కిషోర్ అన్న అయితే ఆ పొయ్యితో నా తంటలు పడుతున్నాడు. మనకి స్టవ్ మీదే చాలా కష్టము, మరి ఇట్లాంటి పొయ్యి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని కర్రీ నువ్వు చెయ్యి, అన్నం నేను చేస్తానని చెప్పి అప్పటికైతే తప్పించుకున్నాను. కానీ నేను కూర్చున్నప్పటి నుంచి అసలు అన్నం గిన్న పొయ్యి పైన నిలవట్లేదు. అట్లుంటది మనతోని. పాప మా ఆంటీకి మా వల్ల అన్ని డబల్ పనులే. లాస్ట్ కి ఆంటీనే అన్నం చేయించారు. ఎంత కడుపు నిన్న తిన్నా కూడా లాస్ట్ గా గిన్నెలో కలుపుకొని తింటే వచ్చే తృప్తే వేరు. నాలా మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బాయ్ గా.